జీలాంగా అది ఎక్కడుంది? హలో ఫ్రెండ్స్, రీసెంట్గా నేను జిలాంగ్ టూర్ వెళ్ళాను. జిలాంగ్ అనేది సెకండ్ లార్జెస్ట్ సిటీ ఇన్ విక్టోరియా. ఇది మెల్బోర్న్కి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. 491, 494 వీసాస్ వచ్చిన వాళ్ళు ఈ సిటీని ప్రిఫర్ చేస్తారు. ఆ 2 వీసాలు కూడా రీజనల్ స్పాన్సర్షిప్ కేటగిరీలో వస్తాయి. ఈ వీడియో అప్లోడ్ చేయడం కోసం ఇప్పుడు రాత్రిపూట రికార్డ్ చేస్తున్నాను. ఇది కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే. పదండి వీడియోలోకి వెళ్దాం. మనం ఇప్పుడు సదర్న్ క్రాస్ స్టేషన్ నుండి జిలాంగ్ వెళ్తున్నాం. ఇది మెల్బోర్న్ 70 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. కంట్రీ ట్రైన్స్ అన్ని ఇక్కడి నుంచి బయలుదేరుతాయి. కంట్రీ ట్రైన్స్ అంటే సిటీ నుంచి ఈ స్టేట్లో ఉన్న దూర ప్రాంతాలకి మరియు వేరే రాష్ట్రాలకి ట్రైన్స్ అన్ని ఇక్కడి నుంచే బయలుదేరుతాయి. ఎయిర్పోర్ట్కి బయలుదేరే స్కై బస్ కూడా ఇక్కడికే కనెక్ట్ అవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇక్కడ లోకల్ ట్రైన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు మనం కొన్ని లోకల్ ప్లాట్ఫామ్స్, లోకల్ ట్రైన్స్ చూద్దాము. ఈ బ్లూ కలర్ ట్రైన్స్ 2 లోకల్ ట్రైన్స్. ఈ పర్పుల్ కలర్ ట్రైన్స్ అన్ని కంట్రీ ట్రైన్స్. ఇక్కడ ఈ ట్రైన్స్ ని వీ లైన్ అంటారు. ఇప్పుడే జిలాంగ్ స్టేషన్ వచ్చాము. చాలా ఓల్డ్ బిల్డింగ్, పాతదానికి చాలా వాల్యూ ఉంది. వీళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇలా కంట్రీ సైడ్కి వస్తే మాత్రం ఎక్కడికి వచ్చినా చాలా బాగుంటుందండి చూడడానికి. ఒక 100 సంవత్సరాలు, 150 సంవత్సరాల నాడు మనం ఎలా ఉన్నామో.
మనం నడుస్తూనే ఉన్న 10 minutes లోపల అది మళ్ళీ రిటర్న్ వచ్చేసింది. అప్పుడే అయిపోయిందని నాకైతే అనిపించింది. పాపం అందులో ఉండి పే చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కాలేదు. ఈ వాటర్ ఫ్రంట్ దగ్గర ఉన్న ఫ్లోటింగ్ బ్రిడ్జ్ చూద్దాం. ఇది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మాత్రమే కాదు, ఇది అలల తాకిడిని తక్కువ చేసే ఒక కట్టడం కూడా. ఇలాంటి కట్టడాల్లో ఇది ఆస్ట్రేలియాలోనే పొడవైంది. దీని పొడవు 440 మీటర్లు ఉంటుంది. ఇక్కడ వరకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ లోపల కిడ్స్ ఆడుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చిన్న రన్నింగ్ రాటం కూడా ఉంది. దీన్ని కనింగ్హామ్ టైర్ అంటారు. మెల్బోర్న్ నుంచి ఇక్కడికి ఫెరీస్ వస్తూ ఉంటాయి. ఇక్కడి నుంచి కూడా మెల్బోర్న్ ఫెరీస్ లో వెళ్ళొచ్చు. ఇక్కడితో మా జిలాంగ్ టూర్ అయిపోయింది. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.